టాటా పంచ్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరు కొనాలి? అంటే ఆబ్వియస్‌లీ ఇప్పుడు చిన్న కార్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యేవాళ్ళు, లేదా టూ వీలర్ నుంచి కార్ కొనాలనుకునే వాళ్ళు కొనొచ్చు. ఇప్పుడు చాలామంది వేరే బ్రాండ్స్ కార్లు వాడి కూడా వాళ్ళు దీనికి షిఫ్ట్ అవుతున్నారు. టాటా పంచ్‌కి. లేదా టూ వీలర్ వాడతా ఉండి ఇప్పుడు నేను ఫోర్ వీలర్ కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ బయర్స్ కూడా చాలామంది కొంటున్నారు టాటా పంచ్‌ని. ఎందుకు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఎందుకంటే ఇది చూడ్డానికి చాలా బావుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, బాక్సీ డిజైను, సింపుల్ డిజైన్ అది. మెయిన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ డిజైన్స్ ఎప్పుడూ క్లాసిక్‌గా ఉండిపోతాయి. మీకు ఎన్ని రోజులైనా గానీ దాన్ని చూస్తే చాలా బాగే అనిపిస్తుంది. ఓవర్ డిజైన్ ఉన్నా బావుండదనమాట. దిస్ ఇస్ సింపుల్. అందుకే చాలా బావుంది. అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వాళ్ళు డిజైన్ మార్చకపోతే వాళ్ళకి ప్లస్ పాయింట్ టాటా పంచ్‌కిదే. లుక్ అనేది సింపుల్ డిజైన్ అది. చాలా బావుంటుంది. ఎక్స్‌ట్రా‌లు ఏమి లేదనమాట. సింపుల్‌గా ఉంది. ఎస్‌యూవీ డిజైను. కాబట్టి లుక్స్ చాలా మందికి నచ్చింది. 1. 2 నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బావుంది దీనికి. అది మనకు చాలా అవసరం. రోడ్స్ బాగుండవు కాబట్టి గుంతలు, యూ నో స్పీడ్ బ్రేకర్సు. సో, వి నో థట్ రైట్? రోడ్స్ బాలేవు కాబట్టి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే అవసరం. మనకవసరం ఇది. ఓకే. కాబట్టి అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకోటేంటి దీంట్లో ప్లస్ పాయింట్ అంటే, మీరు లోపల కూర్చున్నప్పుడు డ్రైవింగ్ సీట్‌లో మంచి కమాండింగ్ ఏదో ఎస్‌యూవీలో కూర్చున్నట్టు ఉంటుందనమాట. ఏదో కింద కూర్చున్నట్టు హ్యాచ్ బ్యాక్‌లో సెడాన్‌లో కూర్చున్నట్టు ఉండదు. బాగా పైన కూర్చొని ఏదో ఎస్‌యూవీలో కూర్చుంటే ఎలా ఉంటుంది, బోనెట్ విజిబిలిటీ, సైడ్‌లో ట్రాఫిక్ విజిబిలిటీ అంతా నీట్‌గా కనిపిస్తా ఉంటుంది మీకు. అదొక ప్లస్ పాయింట్ దీంట్లో. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో సేఫ్టీ ఉంది. 5 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది దీనికి. సో, కుడోస్ టు టాటా. వీళ్ళ వల్లనే వేరే బ్రాండ్స్ కూడా సేఫ్టీ ఇవ్వాల్సొస్తుందనమాట. సో, వెరీ గుడ్. సేఫ్టీ ఉంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంటాయి ఇవి. సస్పెన్షన్ చాలా బావుంటుంది దీంట్లో. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, హ్యాండ్లింగ్ గానీ చాలా బావుంటుంది. సో, ఇవన్నీ, ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయంటే చూసారా మనకి, మన కండిషన్స్‌కి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి. పైన కూర్చొని కమాండింగ్ పొజిషన్‌లో డ్రైవ్ చేయాలి. అది ట్రాఫిక్‌లో వేరే వాళ్ళకి టచ్ అవుతుందా లేదా అని కొద్దిమందికి డౌట్ ఉంటుంది. హైట్ తక్కువ ఉన్న కారులో ముందర ఎంత డిస్టెన్స్ ఉంది మన బోనెట్‌కి ముందరున్న వాళ్ళకి అనేసి కాస్త టెన్షన్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బాగా తెలుస్తుంది మనకి. ముందరున్న వెహికల్స్‌కి, మన కారుకి, బోనెట్‌కి ఎంత గ్యాప్ ఉంది అని. సో, దానివల్ల టెన్షన్ ఫ్రీ డ్రైవింగ్ చేయొచ్చనమాట. సో, ఇంకోటేంటి అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది. నెక్స్టు మీరు హైవేలో కాస్త స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఒస్తది మీకు. ఎందుకంటే అది కాస్త హెవీగా ఉన్న వెహికల్ కాబట్టి ప్లాంటెడ్‌గా అనిపిస్తుంది. ఆ కార్ గూడా మీ కంట్రోల్‌లో ఉన్నట్టుంటుంది. బ్యాలెన్స్ బావుంటుంది. హ్యాండ్లింగ్ బావుంటుందనమాట. సో, టాటా వాళ్ళ కార్లంటే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సేఫ్టీ ఉంది. డ్రైవింగ్ జేయడానికి చాలా బావుంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. సస్పెన్షన్ బావుంటుంది. హ్యాండ్లింగ్ బావుంటుంది. ఆ సీటింగ్ కంఫర్ట్ గూడా చాలా బావుంటుంది. వేరే కంపెనీలు గూడా వీళ్ళని జూసి నేర్చుకుంటే బావుంటది కాస్త. సో, వీటన్నింటిలో వీళ్ళు ఎక్సెల్ జేస్తారనమాట టాటా కార్లంటే. సో, ఆఫ్‌కోర్స్ పంచ్ కూడా. సో, మీరు అప్‌గ్రేడ్ అవుతుంటే వేరే కార్ల నుంచి దీనికి మీ పర్పస్ ఏదైనా గావచ్చు. సేఫ్టీ ఉన్న కారు కావాలి కాబట్టి దాన్ని అమ్మేసి దీన్ని కొంటున్నాను అని కొద్దిమందొస్తారు. కొద్దిమంది టూ వీలర్స్ నుంచి కొత్తగా ఫస్ట్ టైమ్ కార్లు కొనేవాళ్ళొస్తారు. సో, ఇంకొద్దిమంది నాకు ఈ డిజైన్ నచ్చింది. సేఫ్టీ బావుంది. లుక్స్ బావున్నాయి. కమాండింగ్ పొజిషన్ ఉంది. డ్రైవింగ్ పొజిషన్ అని వాళ్ళు కొంటారు. పైగా రేట్ గూడా 5.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5,50,000 నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, రేట్ కూడా బాగా రీజనబుల్‌గా ఉన్నాయి. సో, మీరు చూడండి మీ రిక్వైర్మెంట్‌లో ఇది ఉంటే యూ కెన్ డెఫినైట్‌లీ బై ఇట్. మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూడండి. మీకంతా నచ్చితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి డిస్కౌంట్‌లు కూడా దొరుకుతాయి.